మరియు సంఘస్థులందరికీ మరి పెద్దలందరికీ వందనములు. మరి జయరాజయ్య గారు మా చిన్నాయన గారే, మా నాన్న పెద్ద ఆయన. సో నేను మా నాన్నకు రెండవ కుమారుణ్ణి. నేను టీచర్గా పనిచేస్తున్నాను. సో ఎందుకు చెప్తున్నాను టీచర్గా పనిచేస్తున్నానని? టీచర్గా పనిచేసినంత మాత్రాన బైబిల్ జ్ఞానం ఉండదు. టీచర్గా పనిచేసిన వ్యక్తికి సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. బైబిల్ జ్ఞానం బైబిల్ చదివితేనే వస్తుంది. సో జ్ఞానం అంటే కేవలం లోక జ్ఞానం కాదు. బైబిల్లో అన్ని శాస్త్రాల జ్ఞానము ఉంది. సో ఇట్ ఈజ్ ఏ ఎన్సైక్లోపీడియా అనొచ్చు అంటారు కూడా. అంటే పిడి సుందర్రావు గారు అనే ఒక గొప్ప వ్యక్తి చేత అనంతపూర్లో 3 రోజుల మీటింగ్ చెప్పించారు. అందులో జన్యుశాస్త్రం గురించి ఒక రోజంతా చెప్పారు. అసలు నీ పుట్టుక ఎప్పుడు, నీ బర్త్డే ఎప్పుడు జరుగుతుందో నీకు తెలుసా అని ఒక టాపిక్ మీద ఒక రోజంతా చెప్పారు. సో అప్పుడు తెలిసిందన్నమాట బైబిల్లో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. సో మరి బైబిల్ జ్ఞానం ఉంటే మరి సేవకులందరికీ అన్ని శాస్త్రాల మీద జ్ఞానం ఉన్నట్లే. మరి మీకంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు. సో మీకు సర్వము తెలుసు. కానీ ఆయన చదివింది చాలా తక్కువ తరగతి, హై స్కూల్ లెవెల్లోనే మధ్యలోనే ఆపేశారు పరిస్థితులను బట్టి. మరి అప్పట్లో 7th 8th క్లాస్ చదివితేనే టీచర్లుగా చాలామంది టీచర్స్ అయ్యారు. మరి ఆయనకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మరి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉందేమో. మరి అందుకోసమే మరి దేవుని యొక్క పిలుపుకు, అంతకుముందు దేవుని పిలుపును అందుకోక ముందు చాలా ఒక వేరే జీవన విధానంలో జీవించాడు. మరి ఆ జీవన విధానం నుంచి తప్పించుకొని దేవుడు మరి తప్పించడానికే ఇక్కడికి పంపించాడు అనుకుంటా. మరి ఇక్కడికి వచ్చి మరి చాలామంది సేవకులు, నాకు తెలిసి అప్పట్లోనే ఒక 100 మంది సేవకులకు పైగా ఒక బీసీఎం అనే ఒక సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. మరి బీసీఎం ద్వారా కూడా ఒక 100-200 మంది సేవకులు ఇక్కడే కాదు, అక్కడ అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలకు కూడా చాలామంది సేవకులను తయారు చేశారు. మరి ఒక సేవకుడు తను వెలుగుతూ అనేక మందిని వెలిగించినట్లు మరి జయరాజయ్య గారు తను వెలగడమే కాదు అనేక మందిని కూడా వెలిగించాడు. మరి ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే మనము డబ్బు కోసం ఆలోచన చేస్తాం. ఆయన అలా కాదు. ఫస్ట్ మీటింగ్ ప్రకటిస్తాడు, తర్వాత అది ఏదైనా సరే అప్పు కావచ్చు, లేదంటే తన దగ్గర ఉన్న వస్తువు కుదవబెట్టచ్చు, లేదా ఏదైనా సరే. ఎందుకంటే నేను సుందరరావు గారి మీటింగ్ అప్పుడు చూశాను, ఒక 2 లక్షలు ఖర్చు అయింది అప్పుడు. మరి అప్పట్లో 2 లక్షలు అంటే చాలా పెద్ద విషయము. మరి మా చిన్నాయన గారు ఇక్కడ ఉన్నారు, జయన్న గారు. మరి ఆయనకు పీటీసీ డిఎస్పీ ఆఫీస్ పక్కనే మరి ఆయనకు ఉండడానికి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఆయన సహోదరుడు చిన్నజయన్న గారు చాలా ఏర్పాటు అందించారు. మరి ఆయన క్రైస్తవులుగా చూస్తారు, కానీ మరి ఆర్సీఎమ్మ, సిఎస్ఐ, పెంతకోస్తా, బాప్టిస్టా అనే అలా ఏం కాదు. ఏ సంఘస్థులు పిలిచినా ఆ సంఘానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ప్రేమపూర్వకమైన ఓన్లీ బైబిల్ గురించి మాత్రమే చెప్తారు. బైబిల్ దాటి బయటకు వచ్చేసి వాళ్ళ ఉపమానాలు ఇలాంటివన్నీ చెప్పరు. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాటిని రెఫరెన్సెస్గా చాలా రెఫరెన్సెస్లో చెప్తారు. సో అది మంచిది. మరి చాలామంది మన సంఘస్థులు మీన్స్ మన క్రైస్తవులు ఒకరిని ఒకరు టీవీలలో నేను చూస్తున్నాను, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన చేత్తో మన కన్నును పొడుచుకున్నట్లుంటుంది. కాబట్టి మనల్ని విమర్శించుకోవడం అంటే మన సహోదరులకు మనమే ఒక స్టూల్ అయిపోతాం. మనం పడిపోవడానికి మనమే ఒక టూల్ అయిపోతాం కాబట్టి, ఒక పరికరం అయిపోతాం కాబట్టి దయచేసి ఎవరు విమర్శించుకోవద్దండి. అది జస్ట్ నా యొక్క అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే నేను టీవీలలో చూస్తున్నాను, ఈరోజు చాలామంది సేవకులు మరి అర్ధగంటకు 10,000 రూపాయలు చొప్పున మరి చాలామంది స్పాన్సర్ చేస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఇలా కేకలు వేస్తున్నారు, అలా అల్లరి చేస్తున్నారు, దేవుని ఇలా అంటున్నారు, అలా అంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో ఆ విధంగా కాకుండా మరి జయరాజయ్య గారు మరి అన్ని సంఘస్థులను పిలవకపోయినా అక్కడికి వెళ్ళి పరిచయం చేసుకొని మరి పరిచయం చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పిలిస్తేనే నేను వస్తాను అనే ఈనాటి కాలంలో మరి పిలవకపోయినా సరే పరిచయం చేసుకొని అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకా వీలైతే అక్కడి నుంచి ఒక సేవకుని తయారు చేసేదానికి ఆయన ముందుకు వచ్చేవారు. మరి ఆయన సేవలో చాలా గొప్పగా వాడబడినాడని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో కానీ ఆయనకు టీవీఎస్ ఎక్సెల్ ఒకటి చిన్న బండి లేదు, బైక్ కాదు, అది చిన్నది. సో ఇక్కడ నుంచి తాడిపత్రికి వచ్చాడు. దాంట్లో తాడిపత్రికి ఊరికే రాలేదు, ప్రతిరోజు ప్రతి గ్రామాన్ని
సేవ చేసుకుంటూ ఒక మెగాఫోన్ తీసుకొని ప్రతి ఒక 2 అవర్స్కి ఒకసారి ఒక గ్రామంలో ఆగి ప్రతి చోట వాక్య పరిచయం చేసి మరి రాత్రిపూట అక్కడే ఉండి అక్కడే సేవ చేస్తూ ఒక 3-4 రోజులకు తాడిపత్రికి వచ్చాడు. సో మనము ఏమంటామంటే మాకు వయసు అయిపోయింది, ఆయన వచ్చినప్పుడు దాదాపు 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు, 50 అంటానే ఇప్పుడు మేము ముసలిళ్ళం అయిపోయాం, వయసు అయిపోయింది అలా అనుకోకుండా మరి చాలా వీరోచితమైన నిర్ణయం. మామూలుగా మనం ఇక్కడ నుంచి జగ్గయ్యపేటకు విజయవాడకు వెళ్ళడానికే బైక్లో చాలా ఆలోచన చేస్తాం. మరి అలాంటిది ఆయన తాడిపత్రి వరకు సేవ చేసుకుంటూ క్రీస్తు పరిచర్యలో మరి క్రీస్తును చాలామందికి తెలియజేస్తూ మరి ఆయన అక్కడికి రావడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకు చిన్న ఇంత దూరం వచ్చావు, ఎందుకు ఇలా చేసావంటే ఏం కదలేయా అని అంటాడు. సో అంటే ఇక్కడ ఉన్నా కానీ రాయలసీమ భాష అయితే అక్కడికి వస్తే మామూలుగా మామూలుగా 45 సంవత్సరాలు ఉన్నప్పటికీ అక్కడికి వస్తే మాలాగానే మాట్లాడతాడు. మరి మీ అందరినీ చాలా ప్రేమించాడు, మీరు కూడా ఆయనను చాలా ప్రేమించారు. దానికి కారణం నేను చెప్పాలంటే మరి ఆయనకు వ్యాధి వచ్చినప్పుడు కానీ మరి పిల్లల వివాహ విషయంలో కానీ మీరు కూడా చాలా ప్రేమించి ఆయనకు సహాయం చేశారు. మరి ఇక ముందు కూడా మీరు ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని ప్రేమిస్తూ మరి ఆయన తన తర్వాత ఉన్నటువంటి శ్రీకాంత్ అయ్య గారిని కూడా మరి శ్రీకాంత్ గారిని కూడా మీరు ఆదరిస్తారని మరి సంఘంలో ఎలాంటి పొరపక్షాలు లేకుండా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.